ఇలాంటి కార్యక్రమాల్లో మనకు కబ్జాలకు గురైన ఈ కుంటలు కానీ చెరువులు కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టుకున్న ఇండ్లు ఇది అందరికీ అవి ఏ రకంగా రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా చేయడం కూడా అవసరం, చేస్తారు. ఇప్పుడే తొందర కూడా పడడం లేదు, తొందర పడకుండానే వాళ్ళకందరికి నోటీసులు ఇచ్చి దానికి కార్యక్రమాలు చేస్తామని కూడా అన్నారు. అలాగే చేస్తున్నారు కూడా. ముఖ్యంగా రంగనాథ్ గారు నేను చెప్పిన తక్షణమే వారి యొక్క ఆఫీసర్లు కూడా చెప్పి ఇలాంటి తప్పులు జరిగిన దానిలకు మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా వారు ముందుకు వస్తున్నారని నేను నమ్ముతున్నాను. గిదుల్లా మొత్తానికి ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అంటే ఈ బుల్డోజర్ హైడ్రా వచ్చి ఎవరెవరైతే కబ్జాలు పెట్టిరో ఎవరెవరి కన్ను పడి మంది భూముల మీద కన్ను పెట్టి అక్రమంగా ఆక్రమించుకున్నారో ఇక వాళ్ళ భరతం భర్తలకి హైడ్రా వచ్చింది. ఇంకా పేదోళ్ళకు ఇంకింత ఇది న్యాయం జరుగుతుంది అనేది మరి చీఫ్ ఇంజనీర్ ఈ రకంగా చెప్పుకొస్తున్నాం ముచ్చట. మరి ఇక్కడ ఇంకా కూడా కొన్ని